గైస్ 2025 మే ఆక్షన్ డే ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది. ఈ సెట్లో వచ్చిన 6 ప్లేయర్లకైతే కోట్లు వర్షం అయితే కురిసిందని చెప్పొచ్చు. రిషబ్ పంత్ అండ్ సిఆర్ అయితే ఈ ఆప్షన్లో అయితే కోట్ల రూపాయలు అయితే సంపాదించారు. ఈ ఆప్షన్లో మొదటగా వచ్చింది అయితే సింగ్. ఎస్ఆర్హెచ్ అయితే 15.75 కోట్లకైతే సోల్డ్ చేసింది. పంజాబ్ ఆర్కేఎం ద్వారా అయితే 18 కోట్లకైతే తీసుకున్నారు. ఇదైతే పంజాబ్ రైట్ మూవ్ అయితే చెప్పాలి. ఎందుకంటే సింగ్కి 18 కోట్లు ఇవ్వడం అంటే ఖచ్చితంగా కరెక్టే అని చెప్పాలి. నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేదైతే రవాడాను కొనడానికి అయితే ఆప్షన్లో చాలా టీంలు అయితే పోటీ పడ్డారు. ఎంఐ, గుజరాత్ పెద్ద పెద్ద టీములు అయితే పోటీ పడ్డారు. చివరికి గుజరాత్ 10.75 కోట్లకైతే తీసుకున్నారు. థర్డ్ ఆప్షన్లోకి వచ్చిందైతే సిఆర్ కొనడానికైతే 4-5 టీములు ముందుకొచ్చారు. ఇతన్ని కొనడానికైతే పోరాడింది మాత్రం పంజాబ్ అండ్ ఢిల్లీ ఇతన్ని కొనడానికైతే పోటీ పడ్డారు. చివరిగా అయితే పంజాబ్ అయితే 26.75 కోట్లకైతే తీసుకున్నారు. నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చింది అయితే జోస్ బట్లర్. ఇతను కొనడానికి కూడా చాలా టీంలు అయితే పోటీ పడ్డారు. రాజస్థాన్ కూడా జోస్ బట్లర్ని కొనడానికి, రాజస్థాన్ రాయల్స్ కూడా 10 కోట్ల దాకా కొనడానికి అయితే వచ్చారు. కానీ మొత్తానికైతే గుజరాత్ టైటన్స్ అయితే 15.75 కోట్లకైతే సోల్డ్ చేసుకున్నారు. ఈసారి గుజరాత్ టైటన్స్లో అయితే ఓపెనింగ్ అయితే జోస్ బట్లర్ అండ్ గిల్ కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందో నెక్స్ట్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఆల్మోస్ట్ ఆర్సీబీకి వెళ్ళిపోయాడైతే అనుకున్నాం. కానీ ఢిల్లీ మాత్రం 11.75 కోట్లు పెట్టి ఢిల్లీ అయితే కొనేశారు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి పంతను కొనడానికి అయితే చాలా టీమ్స్ అయితే పోటీ చేశాయి. పంతను కొనడానికి అయితే ఎస్ఆర్హెచ్ అండ్ లక్నో సూపర్ కింగ్స్ అయితే చివరిదాకా పోటీ చేశారు. లక్నో అయితే రిషబ్ పంత్ని అయితే 0.75 కోట్లకైతే సోల్డ్ చేశారు. కానీ ఢిల్లీ క్యాపిటన్స్ అయితే ఆర్కేఎం అయితే యూజ్ చేశారు. కానీ లక్నో అయితే 27 కోట్లకైతే సోల్డ్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే హయ్యెస్ట్ బీట్. సెకండ్ హయ్యెస్ట్ అయితే శ్రేయస్ అయ్యార్ 26.75 కోట్లకైతే కొనేశారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.